మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. జై వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, స్థానము, పూజ బలము, యోగ బలము, స్థాన బలము, కుదురు బలము. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక కుదురు అనేది ఉండదు. అంటే ఒక స్టాండర్డ్ నిలబడరు. ఏ కార్యక్రమం వచ్చినా, ఏ పని అనుకున్నా కూడా 24 అవర్స్ తిరుగుతూనే ఉంటారు. చడము తీరుకుండదు, దమ్మెన ఆదాయం ఉండదు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే చాలా వరకు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు. మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కున, ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా వీళ్ళకి చేతికాడుకు వచ్చి చేయి జారిపోతుంటుంది. ఏ కార్యక్రమైనా కానీ ఆ కార్యక్రమం కొద్దిగా చేతికాడుకు వస్తుంటాయి, కొన్ని వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఏది చేసినా, మంచి చేసినా కూడా మళ్ళీ ఎమ్మటే రివర్స్ షెడ్ అయిపోతుంటుంది. మంచి ఎంత చేసినా కూడా రివర్స్గా షెడ్ అయిపోతుంటుంది. మరి వీళ్ళకి ముఖ్యంగా విద్యాదారులకి, చదువుదారులకి, విద్యార్థులకి మంచి చదువు, విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద కార్యక్రమం, కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఇలా జీవిత యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళ మైండు, వీళ్ళ మనస్సు, వీళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది. మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునుగా ఉంటుంది. కాబట్టి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, సీరియల్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి నూతన పని, వాళ్ళు చేసే పనికి ఒక గుర్తింపు రాబోతుంది. మరి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు కాబట్టి ఆ అన్ని రోజులకి కష్టానికి ఒక ప్రతిఫలం అనేది రావాలని మీరు ఎదురు చూస్తున్నారు. ఆ టైం కూడా దగ్గరలోనే వచ్చేసింది. మరి ఈ మే నెల 16వ తారీఖు నుంచి అదృష్ట గడియ, రావు గడియ, పూజ గడియ, లక్ష్మీ గడియ మీకు అతి దగ్గరలోనే మీకు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు చేతికాడుకు వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమంలో కూడా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. అధిక స్నేహం ప్రాణానికి మోసం. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ముందే మీ పనులు, మీ ప్లానింగు ఎవరికి చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి మీరు ఏది పట్టుకున్నా, బంగారం పట్టుకున్నా రాగి తేలుతుంది. కాబట్టి మీరు చేసే వ్యవసాయంలో కానీ, మీరు చేసే బిజినెస్లో కానీ, మరి మీరు ఎన్నో విధానాలుగా ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా దానికి ఇంతవరకు ప్రతిఫలం లేకోకుండా అదిగో హెల్ప్ చేస్తాను, ఇదిగో హెల్ప్ చేస్తాను, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందని ఎదురు చూస్తుంటారు. కానీ మీరు ఎంత ఎదురు చూసినా కూడా మీకు అనుకున్నది మీకు దక్కకుండా, మీకు దక్కేది దక్కకుండా, మనశ్శాంతి లేకోకుండా, ఎవరు నమ్మినా కూడా వాళ్ళ నుంచి మోసాలు రావటం, మోసాలు జరగటం, డబ్బు సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అయిపోతున్నారు. మరి అలాంటి సమస్యలతో మీరు సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి గడియలు, మంచి రోజులు మీకు అతి త్వరలో దగ్గరికి వస్తున్నాయి. కానీ ఎక్కువగా స్త్రీ స్నేహం వల్ల మీకు చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ వల్ల మీకు నష్ట ప్రభావం జరగబోతుంది. ఒక స్త్రీ నుంచి మీకు చాలా వరకు ప్రమాదకరమైన సమస్య మీకు ఎదురవుతుంది. స్త్రీలని ఎక్కువగా నమ్మకూడదు. చేసే పని, చేసే కార్యక్రమం కంప్లీట్ కావాలి. ఆ పని కరెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాతే మీరు చెప్పుకోవాలి ఎవరికైనా సరే. ముందు
మీ విషయాలని, మీ ప్లానింగ్ కానీ, మీ ఐడియాలను కానీ ప్రాణము లాంటి స్నేహితుడికి కానీ, బంధువు కానీ, మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి, చాలా 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 వరకు ఇబ్బంది అయిపోతుంటుంది. మరి మీరు అనుకున్న కార్యక్రమం, చెయ్యాల్సిన పూజ, మరి ఏ దేవుణ్ణి పూజించినా కూడా ఏ దేవుడి నుంచి వీళ్ళకి ప్రతిఫలం రాకోకుండా, మనస్సు శాంతి లేకోకుండా, ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకోకుండా, కుటుంబంలో కొన్ని వ్యాపార బిజినెస్లో నష్టాలు, చేసే ఉద్యోగంలో కొంత ప్రమోషన్ రాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు, ఇలాంటి చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహం నుంచి చాలా ప్రమాదకరమైన సమస్యలు రాబోతున్నాయి. బంధువుల నుంచి కూడా కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ఏ సమస్య అయినా కానీ ఆ సమస్య మనం ఎదుర్కోవాలనుకుంటే ఉన్న సమస్య గురించి ఆలోచించాలి కానీ రాబోయే సమస్య గురించి ఆలోచించకూడదు. ఈ ఉన్న సమస్యని ఎలాగ దీన్ని సాల్వ్ చేసుకోవాలి, దీనికి ఎలా మనం బయటపడాలి, ఏం చేస్తే బాగుంటాము అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మీ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 2 గ్రహాల వలన, ఆ 2 గ్రహాలు ఏమిటంటే రావు, కేతువు. ఈ రావు కేతువుల వలన మీరు ఏ ప్లానింగ్ చేసినా ఆ ప్లానింగ్ మీకు వర్కౌట్ కాదు. అయినట్టుగా ఉంటుంది కానీ కాదు. చూసే వాళ్ళ వరకు ఏం పర్వాలేదులేయా, ఇక రేపు అయిపోతుంది నీ పని, సక్సెస్ అవుతుంది అన్నట్టుగా మీ బంధువులు కానీ, చేసే కంపెనీ వాళ్ళు కానీ, బిజినెస్ వాళ్ళు కానీ అంటారు. కానీ మీకు ఆ పని, మీకు 1 రోజు అయ్యే పని 4-5 రోజులు పడుతుంది. అంత లేట్ అవుతుంది. ఎందుకంటే మీకున్న సమస్యని బట్టి, మీకున్న గ్రహాలను బట్టి అలా జరుగుతుంటుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా టైం అనేది మీకు అంత ముందుకు రావట్లేదు. మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణని శాంతం చేసుకోవాలి. మరి అది శాంతం అవుతేనే మీకు పనులు అవుతాయి. మరి అది శాంతం కావాలి అంటే మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే అసలు మీ లైఫ్లో ఏమేమి జరుగుతుంది, మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలాగుంది, మరి మీ కెరియర్లో మీరు ఏమి సాధించగలుగుతారు, ఏమి సాధించలేరు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతక చక్ర గణిత హోమం వేసి అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.